మనతో పాటు బీఆర్ఎస్ నేత దాసు శ్రవణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూడొచ్చు? మొక్కనెమలోని అని చెప్పి కేసీఆర్ పైన, అంటే గతంలో చూసినాం ప్రతిసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా, ఏదైనా సభలకు పోయినప్పుడు కూడా కేసీఆర్ పేరే మాట్లాడతారు. ఏం చెప్తారు? తప్పండి. ఇటువంటి భాష సభ్య సమాజం సిగ్గుపడేటువంటి ఒక భాష. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత హుందాగా ఉండాలా. దే డిజర్వ్ టు బి. మీరు ఇంట్లో ఎట్లన్నా ఉండండి, కానీ పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత యూ నీడ్ టు బి లిటిల్ అకౌంటబుల్, లిటిల్ డెమోక్రాటిక్, లిటిల్ డీసెంట్, లిటిల్ డిగ్నిఫైడ్ ఉండాలా. అది ఏమీ లేకుండా ఇవాళ డీసెన్సీ, డిగ్నిటీ, డెకోరం ఏమీ లేకుండా రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది తప్పిదము. కాబట్టి రేవంత్ రెడ్డి గారు భాష మార్చుకుంటే మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. రెండోది ఏంటంటే, నీ చేతనైతే నువ్వు పరిపాలన చేయబోయి, నేను కేసీఆర్ వద్దంటుండా? నువ్వు ఇలా సంపద సృష్టిస్తా అంటే కేసీఆర్ వద్దంటుండా? నువ్వు సంపద వంచుతా అంటే కేసీఆర్ వద్దంటుండా? నువ్వు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అంటే కేసీఆర్ వద్దంటున్నాడా? నువ్వు 6,000 రూపాయల పెన్షన్ వికలాంగులకు ఇస్తా అంటే కేసీఆర్ వద్దంటుండా? రైతు బంధు ఇస్తా అంటే కేసీఆర్ వద్దంటుండా? లేకపోతే రైతు రుణమాఫీ మొత్తం 50% చేయకుండా 100% చేస్తే కేసీఆర్ వద్దంటుండా? ఊకే కేసీఆర్ మీద పడేయటం ఏంటంటే తప్పండి. అది ఇప్పుడు నువ్వు నీ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసము పక్కోళ్ళని బదనాం చేసి నువ్వేదో తప్పించుకోపోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ నాట్ ఫేర్, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, ఈ మొత్తం 11 నెలల్లో కూడా రేవంత్ రెడ్డికి పరిపాలన అర్థం కావట్లా. అదేదో అనుకొని ముఖ్యమంత్రి కుర్చీలోకి వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత దాన్ని ఎట్లా పరిపాలన చేయాలనో అర్థం కావట్లేదు. ఎవరి మాట ఆయన వినేటువంటి ఒక స్వభావం కాదు, స్వతహాగా మొండోడు. కాబట్టి ఎవరి స్వభావం ఆలోచనలు పట్టించుకోవట్లేడు. దానికి తోడుగా సొంతగా తెలివి లేదు. నేదర్ యూ హ్యావ్ కాంపిటెన్సీ నార్ యూ హ్యావ్ కన్విక్షన్ టు లెర్న్ ఫ్రమ్ అదర్స్. పక్కోడి నుంచినా నేర్చుకోవాలా. ఈ రెండు లేకపోవడంతో వాళ్ళ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. దానికి తోడు ఒక దుర్మార్గమైనటువంటి, ఒక మూర్ఖత్వమైనటువంటి ఒక ఆలోచన విధానం ఏంటి, ఇప్పుడు హైడ్రా పేరు మీద కూల్చివేతలు, మూసీ పేరు మీద కూల్చివేతలు, లగచర్లలో భూసేకరణ అని చెప్పని రైతులపైన దాడులు, ఇవన్నీ కూడా ఒక ఫాసిస్ట్ మనస్తత్వాన్ని వాళ్ళ వ్యక్తీకరిస్తున్నటువంటిది. ఏం తెలుస్తలా. ఇప్పుడు పిచ్చోడి చేతిలో రాయి అని వెనకట అంటాం కదా మనం. పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. దురదృష్టం. ఎన్నో ఆశలతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పనిచేసినారు. వాళ్లను అటు అపహాస్యం చేస్తూ ఉన్నాడు, తెలంగాణ రాజకీయ వ్యవస్థను అపహాస్యం చేస్తూ ఉన్నాడు, విచ్ ఇస్ వెరీ అన్కాల్డ్ ఫర్. టీఆర్ఎస్ హయాంలో మగవారిని ఎవరైతే మద్యానికి బానిసగా చేసేసిండో ఒక బ్రాండ్ అంబాసిడర్ మాట్లాడిండు. ఇవాళ మహిళలను కోటీశ్వరులు చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో చెప్పిన, ముడ్లెపుండ్ల సమర్ లేదు మీసాలకు సంపంగ నూనె అని చెప్పని ఒక సామెత ఉంటుంది. అట్లనే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన పెన్షన్ ఇయ్యడట, 4,000 రూపాయల పెన్షన్ ఇయ్యడట, మాసం బంగారం కూడా ఇయ్యడట, తులం పక్కన పెడితే కళ్యాణ లక్ష్మి ఇయ్యడట, మహాలక్ష్మి పథకం అమలు చేయడట, ఏ రకమైనటువంటి చేయడట. కానీ కోటీశ్వరులు చేస్తా అంటే ఎవడు నమ్మాలా? బూత్ సామెత చెప్పకూడదు, కానీ చెప్పినాం. నువ్వు ఫస్ట్ ఇప్పుడు నీ కింద పుండైంది, దాన్ని వదిలిపెడతావు, దీనికి సంపంగా నువ్వు రాసుకుంటావు. రేవంత్ రెడ్డి ముచ్చట గట్లున్నది. నీ ఇంట్లో ఏమైనా చేసుకోబోయా అట్లా. బట్ పబ్లిక్ లైఫ్లో వచ్చినప్పుడు ఏది మాట్లాడాలా, ఏది మాట్లాడొద్దు, ఏది మాట్లాడితే ఏం కాన్సిక్వెన్షియల్ ఎఫెక్ట్ ఉంటుందనే కనీస ఆలోచన లేకుండా వ్యవహరిస్తూ ఉన్నాడు. రెండోది, తాగుడు విషయంలో కూడా చెప్తా ఉన్నాను. దమ్ముంటే రేవంత్ రెడ్డి బెల్ట్ షాప్లను బంద్ చేద్దాం, రెడీ. నేనైతే వచ్చి నేను రేవంత్ రెడ్డి ఫోటోకు పాలాభిషేకం చేస్తా. నేనే ఫస్ట్ నిలబెడతా, రేవంత్ రెడ్డి ఫోటోకు పాలు పోస్తా. బెల్ట్ షాప్స్ అని రద్దు అని, రేపు పొద్దున మొగోడు అయితే నువ్వు బెల్ట్ షాప్స్ రద్దు చేయి రేపు, నేను ఐ విల్ కమ్ అండ్ దెన్ ఫెలిసిటేట్ యూ. మరోసారి సోనియమ్మ, మా అమ్మ కాళ్ళు కడిగి నెత్తిలో పోసుకోవాలి, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే సోనియమ్మ అని మాట్లాడుతూ ఉన్నాను. సోనియా గాంధీ గారు కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోండి కాదు, తీర్థం తాగాలి. ఆయన ఆ తల్లి లేకపోతే ఆయన ముఖ్యమంత్రే కాడు. ఆమె జాగాలు ఎవడున్నా ఆయన ముఖ్యమంత్రి చేయరు. ఒకటి. రెండవది ఏంటంటే, మరి ఆమె కాళ్ళు కడగాలంటున్నాం. ఇదే రేవంత్ రెడ్డి గతంలో బలిదేవత అన్నాడు. బలిదేవత అన్నది నేను తప్పు అని చెంపలేసుకోవాలి కదా. మరి అది వేసుకోకపోతే అది నమ్మాలా, ఇది నమ్మాలా, ఆయనే సమాధానం చెప్పాలా. కాబట్టి ఉట్టిగానే డాష్ మీద నిలబడి ఒక కన్విక్షన్ లేకుండా ఒర్లుబోతు మాట్లాడినట్టు మాట్లాడి పబ్లిక్ని ఏదో మిస్లీడ్ చేసేసి రాజకీయ లబ్ధి పొందాలా, చప్పట్లు కొట్టించుకోవాలని చెప్పారు. నేను ఒక విషయం చెప్తానండి. ఏ వరంగల్ గడ్డ మీద మీటింగ్ పెట్టి మిడతలెక్క ఎగిసిపడుతున్న రేవంత్ రెడ్డి, ఇదే 2013లో కేసీఆర్ గారు నువ్వు 1,00,000 మందికి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కష్టపడి 1,00,000 మందితో కూడా నువ్వు మీటింగ్ పెట్టలేకపోయినావు. 17 లక్షల మందిని కేసీఆర్ గారు సమీకరించి తెలంగాణ ఉద్యమం యొక్క ఆకాంక్షను ఢిల్లీకి వినిపించింది ఆ రోజు గిన్నీస్ బుక్ రికార్డు పెట్టి. సో అంత పెద్ద మీటింగులు పెట్టినప్పటికీ కూడా ఎప్పుడు ఎవరు చావాలనో ఎవరు బతకాలనో చిల్లర మాటలు ఎప్పుడు మాట్లాడాల.
తెలంగాణ బతకాలా, తెలంగాణ అభివృద్ధి చెందాలా, తెలంగాణ ఆకాంక్షలకు పట్టం కట్టాలా, తెలంగాణ రాష్ట్ర సాధన కావాలని చెప్పని కోరుకున్నాడు తప్ప ఇట్లా సావాలా, బతకాలా, సంపాలా, తొక్కాలా, పీకాలా, పేగులు తీయాలా. దిస్ లాంగ్వేజ్ ఇస్ అన్ అబ్సల్యూట్లీ అబ్సర్డ్ లాంగ్వేజ్, సాడిస్ట్ అండ్ సైకోపాత్ లాంగ్వేజ్. ఇది తెలంగాణకు మంచిది కాదు. ఆయన భాషలో ఉన్నటువంటి యొక్క భావజాలం అంతర్యం ఇవాళ తెలంగాణ మీద చెడు ప్రభావం చూపెడతా ఉన్నది. తెలంగాణ సంస్కృతిని దెబ్బతీసే విధంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది ముఖ్యమంత్రి? ఇప్పుడు నేను చెప్తున్నా కదనండి, ఇప్పుడు బుద్ధి ఉన్నోడికి చెప్పొచ్చు, బుద్ధి లేనోడికి చెప్పొచ్చు, కానీ బుద్ధి ఉండి బుద్ధి లేనట్టు మధ్య మిడిమిడి జ్ఞానం ఉన్నోడికి చెప్పలేము. రేవంత్ రెడ్డిది మిడిమిడి జ్ఞానం మాత్రమే, అందుకే ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు. వారు ఇప్పటికైనా నేను కూర్చున్న కుర్చీ చెన్నారెడ్డి కూర్చున్న కుర్చీ, నేను కూర్చున్న కుర్చీ పివి నరసింహరావు కూర్చున్న కుర్చీ, నేను కూర్చున్న కుర్చీ రాజశేఖర రెడ్డి కూర్చున్న కుర్చీ, నేను కూర్చున్న కుర్చీ దామోదరం సంజీవయ్య కూర్చున్న కుర్చీ, మహానుభావులు ఎంతమందో కూర్చున్నటువంటి ఒక పవిత్రమైన కుర్చీ అన్నటువంటి ఒక భావన రేవంత్ రెడ్డికి వస్తే, ఆ ఒక్కసారి గనక గేర్ గనక మార్చినట్టు ఆ భావన గనక ఆయన మనసులో వస్తే తప్పనిసరిగా మారుతాడు అని నేను భావిస్తూ ఉన్నా. బట్ ఇప్పటి వరకు కూడా సోయి రాలే రేవంత్ రెడ్డికి తాను చీఫ్ మినిస్టర్ అని. నిన్నటి దాకాను చిచోర పనులు ఏమైనా చేయొచ్చు, చిచోర మాటలు మాట్లాడచ్చు. బట్ ఐఎమ్ సిట్టింగ్ ఆన్ ఎ చైర్, దట్ చైర్ ఇస్ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక అత్యంత గౌరవప్రదమైన ఒక పదవి. ఆ పదవిలో కూర్చుంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. 100 వోల్ట్ల ట్రాన్స్ఫార్మర్ పవర్ వచ్చినట్టు ఆ పొజిషన్కు. కానీ నువ్వు చిల్లరగా లెక్క వ్యవహరిస్తే ఏమన్నట్టు? వాళ్ళ సిరిసిల్ల సభలో కూడా జై తెలంగాణ అని ముఖ్యమంత్రి జై సోనియమ్మ అని అంటా ఉన్నాడు. ఎందుకు తెలంగాణ అనే పదాన్ని? ఇక ఆయన గురించి తెలిసిందే కదండి. ఆయన వాళ్ళకి తెలంగాణ అంటే పట్టింపు లేదు. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకులు పట్టుకున్నాడు, ఆయన నోట్ల జై తెలంగాణ అని మనం సపోర్ట్లు కొట్టినా తప్పే అది. ఈ డజంట్ హ్యావ్ ఎ రైట్ టు రైజ్ అ స్లోగన్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ కాకతీయుల గురించి ఏదో మాట్లాడుతూ ఉండిన్న, కాకతీయ కళాతోరణం నాశనం చేయాలని చూసినాడు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని విధ్వంసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. జై తెలంగాణ అంటాడని అనుకుంటే కూడా అతీయ శక్తి అవుతుంది. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ ఫ్రమ్ హిమ్ అండ్ ఈ డజంట్ హ్యావ్ ఎనీ రెస్పెక్ట్ టువర్డ్స్ తెలంగాణ. ఆయనకు ఎంతసేపు స్వార్థం, ఆయన పదవి, ఆయన దోపిడీ, ఆయన కుటుంబం, ఆయన సామాజిక వర్గం, దీని చుట్టూ మాత్రమే రాజకీయము, దీని చుట్టూ మాత్రమే ఆయనకు ఉన్నటువంటి ఒక ఆకాంక్షలు తప్ప ఇంకోటి కాదు అని చెప్పి ప్రజాపాలనలో చివరిగా ప్రజాపాలనలో విజయోత్సవాలు అంటూ ఒక అంశాన్ని తీసుకొస్తా ఉన్నారు. దీనిపైన మీ స్పందన? సార్, 80 లక్షల అప్లికేషన్ ఇంతకుముందు మా జోగురామన్న గారు చెప్పిండ్రు. 80 లక్షల అప్లికేషన్లు ఉంటే ఇంతవరకు ఒక ఇల్లు కట్టలే. 11 నెలలు అయింది, 12 నెలలు అయింది, ఒక ఇల్లు కట్టనోడు. దానికి ఏదో సామెత ఉంది కదా, కన్నతల్లికి అన్నం పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తా అని చెప్పని వారోత్సవాలు చేసుకుంటున్నారు. దమ్ముంటే ఇల్లు కట్టు, దమ్ముంటే పెన్షన్ 4,000, దమ్ముంటే 6,000 పెన్షన్ వికలాంగులకి, దమ్ముంటే మహాలక్ష్మి అమలు చేయి, దమ్ముంటే రైతు రుణమాఫీ పూర్తిగా చేయి, రమ్ముంటే కేసీఆర్ ఇచ్చినట్టు రైతు భరోసా. ఇవన్నీ చేసినాక నువ్వు సంబరాలు చేసుకో. అయినప్పటికీ అధికారంలో కాబట్టి కొప్పున్నమ్మ ఏసీ వేసినా అందంగా ఉంటుందని చెప్పి నువ్వు ఏమైనా చేసుకో, పేపర్లు చూపెట్టచ్చు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకోవచ్చు. బట్ దెన్ యువర్ అల్టిమేట్లీ అకౌంటబుల్ టు యువర్ కాన్షియన్స్కి. రేవంత్ రెడ్డికి ఆత్మ అంటూ ఉంటే పండుకొని ఎల్లెలకల వండుకొని ఒకసారి ఆలోచించుకోవాలి. నేను ఈ 12 నెలల్లో నేను ఇచ్చిన వాగ్దానం అమలు చేసిన, కేసీఆర్ ఈ స్థాయిలో పరిపాలన చేసిండు, నేను కనీసం అందులో సగమన్నా పావన్నా నేను పరిపాలన తీసుకుపోయినా లేదా అన్నట్టు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఇది. ఇట్స్ అ టైమ్ ఆఫ్ రిఫ్లెక్షన్, నాట్ రిజాయిసింగ్. ఎందుకంటే ఇచ్చిన ఏ వాగ్దానం కూడా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. నువ్వు రిఫ్లెక్ట్ చేసుకొని భవిష్యత్తులో వచ్చే 4 ఏళ్ళలో 3 ఏళ్ళలో ఏడాదో నువ్వు ఎన్ని రోజులు అధికారం ఉంటే అన్ని రోజులు ఏ రకంగా నువ్వు పరిపాలన కొనసాగించాలా అని చెప్పని ఒక విఘ్నతతోటి విమర్శ చేసుకొని ఒక బృహత్తర ప్రణాళికలతో ముందుకెళ్ళేది పోయి ఉట్టినే కేసీఆర్ని తిట్టడం కోసం మీటింగ్లు పెట్టడం ఎందుకండి? ఇక్కడ ప్రెస్ మీట్ పెడితే తీడితే చూపెట్టకపోదురా, పేపర్లు రాయకపోదురా? దానికోసం ఆడదాకా ఎందుకు పోవాలా? చివరిగా కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో పెరగనివ్వను అన్న అంశానికి మీ సమాధానం ఏంటంటే? సార్, కేసీఆర్ మొక్క కాదండి, మహావృక్షం. ఆయన తెలంగాణ ఉద్యమ వటవృక్షం, తెలంగాణ ప్రజల పార్టీ, తెలంగాణ పార్టీ కల్పతరువు. ఆయనను పీకేస్తాననుకుంటే ఎవడి వల్ల కాదండి. మహాత్మా గాంధీ పేరు పీకేయచ్చా? పీకేయగలుగుతారు ఎవడన్నా? మోడీ అన్నాడు, దే ఆల్సో ట్రైడ్. మోడీ కాకపోతే మోడీ పార్టీ వాళ్ళు లేదా మోడీ సిద్ధాంతకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మహాత్మా గాంధీ పేరు ఉండొద్దు అని చెప్పని ఆయనకు తుపాకులు పెట్టి కాల్చి రక్తం కాలుస్తున్నట్టు ఒక ఫోటోలు కూడా మనం చూసినాం. దే వాంట్ ఎరేజ్ ద హిస్టరీ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ. చేయగలిగిరా? దే వాంట్ ఎరేజ్ ద హిస్టరీ ఆఫ్ మహాత్మా గాంధీ. చేయగలిగినరా? అట్లాగే కేసీఆర్ గారి పేరు కూడా అజరామరం. తెలంగాణ అనే పదం ఉన్నంత కాలం భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా ఉండేటువంటి ఒక పేరు కేసీఆర్. ఈ గడ్డకు గౌరవం తెచ్చిన ఆయన, ఈ గడ్డకు అభివృద్ధి తెచ్చిన ఆయన. ఎన్టీ రామారావు పేరు తీసేయగలుగుతామా? తెలుగు అనగానే ఎన్టీ రామారావు గుర్తొస్తాడు. తెలుగు మద్రాసులు అంటుండే ఢిల్లీలో. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెలుగు అని చెప్పని గౌరవం వచ్చింది. కెన్ ఎనీబడి ప్లక్ ద నేమ్ ఆఫ్ ఎన్టీ రామారావు? చేయగలుగుతామా? చేయలేం. అట్లే కేసీఆర్. సెన్స్ ఉండాలి. యూజ్లెస్ థాట్ ఉన్నోళ్ళు మాత్రమే ఇట్లా మాట్లాడతారు. ఎట్లయితే ఎన్టీ రామారావు గారిని చెరిపేయలేమో, ఎట్లయితే పివి నరసింహరావు గారిని చెరిపేయలేమో, ఎట్లయితే మహాత్మా గాంధీని చెరిపేయలేమో, ఎట్లయితే జవహర్లాల్ నెహ్రూని చెరిపేయలేమో, కేసీఆర్ని కూడా చెరిపేయలేము. వెదర్ యూ లైక్ ఆర్ డిస్లైక్, హీ ఈజ్ ఇన్ దట్ బ్రాకెట్ టుడే.
ఆయన ఆ బ్రాకెట్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఇంక నువ్వు ఎంత పట్టినా, నువ్వు ఎంత గుంజాలని ప్రయత్నం చేసినా, నువ్వు ఎంపల్ చెట్టు నీ వల్ల కాదు. ఇప్పుడు తాటి చెట్టు మీద కూర్చుండు ఆయన. కేసీఆర్ తాటి చెట్టు మీద కూర్చున్నాడు, నువ్వు ఎంపల్ చెట్టు మీద నువ్వు ఏడిపోతావు ఆయన దగ్గరికి, ఎనడిపోతావు. ఆయన దగ్గర పోవాలంటే నువ్వు చాలా త్యాగాలు చేయాలా, చాలా సిద్ధాంత నిబద్ధతతో ఉండాలి, చాలా ఓర్మితో ఉండాలి, త్యాగంతో ఉండాలి, పోరాటంతో ఉండాలి, ప్రజల పక్షపాతిగా ఉండాలి. కానీ నువ్వు ఇలా వ్యాపారస్తుల పక్షపాతిగా నీ సొంత అల్లుడు కోసం, వ్యాపారం కోసం భూములను గుంజుకున్నటువంటి నువ్వు కేసీఆర్తో పోటీ ఏందా నీకు? యూ కెన్ నెవర్ బీ. నువ్వు ఆయన పేరు పక్కన పెట్టి ఆయన కాలు ఏళ్ళను తట్టుకోలేవు, నువ్వు ఆయన గోరును కూడా ముట్టుకోలేవు. నువ్వు ఈజ్ గాన్ టు దట్ లెవెల్ టుడే. ఈజ్ ఇన్ ఎ వెరీ వెరీ హైలీ రెస్పెక్ట్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, తెలంగాణ అండి, భారతదేశంలో కూడా ఇవాళ ఆ ఏజ్లో గ్రూప్లో కనుక చూసినట్టయితే అంత మెచ్యూరిటీ, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇవాళ భారతదేశ రాజకీయాల్లో ఎవరు లేరు. మేబీ నరేంద్ర మోడీ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్, అండ్ ఆఫ్టర్ దట్ యూ డోంట్ ఫైండ్ ఎనీబడి ఇన్ దట్ లెవెల్, యాక్టివ్ పొలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి నువ్వు అంత పెద్ద మనిషిని పట్టుకొని అట్లా మాట్లాడటం, తండ్రి లాంటి వయసు శోభనివ్వదు. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఈ వ్యవహారశైలి మార్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నాట్ ఓన్లీ ఫర్ యూ బట్ ఫర్ అస్. నువ్వు మా ముఖ్యమంత్రివి, ఆ కుర్చీ మీద నువ్వు ముఖ్యమంత్రివి. తెలంగాణ ప్రజలకు రాజకీయాలంటే గౌరవం పోయేటువంటి రీతిలో వ్యవహరించొద్దు. ఇవాళ ఏ ఎడ్యుకేటెడ్ కూడా పాలిటిక్స్లోకి రారండి ఇప్పుడు తెలంగాణలో. ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్లో, లేకపోతే ఏ గవర్నమెంట్ లాయర్లో, అడ్వకేట్లో ఎవడు ఉద్యోగం వాళ్ళ వృత్తులు వదిలిపెట్టి రాజకీయంలో ఏది ఎందుకు ఆయన పొద్దున్నెత్తి బూతులు తిట్టేవారం ఎందుకు అని చెప్పని నా తల్లిలో, తండ్రో, భార్యలో రానియరుగా రాజకీయాల్లో. రేవంత్ రెడ్డిని చూసిన తర్వాత ఇంకెవడు వచ్చే పరిస్థితి లేదు. భాష మార్చుకోవాలా, భావం కూడా మార్చుకోవాలా, నిబద్ధత పెంచుకోవాలా, సిద్ధాంతపరమైనటువంటి అవగాహన పెంచుకోవాలా, పరిపాలన పట్టు పెంచుకోవాలా. ఉట్టిగానే బూత్ పంచాంగాలపై పట్టు వస్తే తెలంగాణకు ఏ రకమైనటువంటి లబ్ధి జరగదు.